హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం. చాలా బాగా టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇది పిల్లలు కూడా స్నాక్స్ ఈవినింగ్ చేసి పెడితే ఇన్స్టెంట్గా మంచిగా వేడి తింటారు. దీనికి ఒక 2 ఎగ్స్ తీసుకొని వాటిని ఈ విధంగా కొట్టి దాంట్లో నేను చూపించిన విధంగా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా అంటే ధనియాలు కలిపి కుట్టింది గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా బీట్ చేస్తున్నానో. ఇది మంచిగా బీట్ చేస్తేనే మంచిగా కలుస్తేనే ఉప్పు కారం అంతా ఈవెన్గా అంతటా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక పెంక పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పెంక అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే బీట్ చేసుకున్నామో ఎగ్గు దాన్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ తీసుకొని చుట్టూ మంచిగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు 4 బ్రెడ్స్ తీసుకున్నాం కదా, వాటిని ఒక సైడ్ ఇందులో డిప్ చేసుకోవాలి. ఈ మిగిలిన మిశ్రమంలో ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4 స్లైసెస్. ఇంతేనండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు అదే ఆమ్లెట్ మీద మంచిగా 4 కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఆమ్లెటు. ఇప్పుడు కొద్ది ఆయిల్ వేసేసి మూత పెట్టాలి. ఆ స్లిమ్లోనే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తర్వాత మూత తీసేసి మధ్యలో కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఆమ్లెట్ను రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ కాలుతాయి మంచిగా. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బ్రెడ్ కాలనివ్వాలి. చూడండి బ్రెడ్ కూడా మంచిగా కాలింది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కొద్దిగా మ్యాగీ మసాలా వేశాను. పిల్లలకు మ్యాగీ మసాలా వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. దీన్ని నేను ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసేసి సర్వ్ చేయడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడిగా సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లు మీ వెంకటరెడ్డి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. బ్రెడ్ ఆమ్లెట్.